ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఎలాగా? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 100% సక్సెస్ అయిపోయి, సూపర్‌గా లైఫ్‌లో సెటిల్ అయిపోవడం ఎలా? అసలు ఈ గొప్ప గొప్పోళ్ళందరూ మంచి మంచి నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటారు? ఈ డౌట్‌లు చాలామందికున్నాయి. ఇప్పుడు వీడియో చూస్తున్న నువ్వు కూడా చాలా నిర్ణయాలు తీసుకోలేక, అసలు తీసుకోవాలా వద్దా అని తెలియక, సతమతం అయిపోయి నలిగిపోతున్నావు కదా! అందుకే నువ్వు ఫెయిల్యూర్‌లో ఉన్నావు. జీరోలో ఉన్నావు. ఏం చేయకుండా ఇంకా నిర్ణయం తీసుకోవాలా? వద్దా? అనే డెసిషన్ దగ్గర ఆగిపోయావు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కోప్పడినా పర్లేదు, నీకు నచ్చకపోయినా పర్లేదు. ఫ్యాక్ట్ చెప్తాను. ఇక్కడ మంచి నిర్ణయం, చెడ్డ నిర్ణయం అనేయి ఉండవు. కేవలం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక్కటే ఉంటది. ఒకసారి నీకు అనిపించినప్పుడు, నీకు నువ్వుగా దాని గురించి ఆలోచించి, ఏదో ఒకటి అవుతుందని నిర్ణయం తీసేసుకోగలిగితే, అయితే అవుతది. లేదంటే అక్కడే ఉంటావు. ఎందుకంటే ఇంతకు మించి నీ దగ్గర పోగొట్టుకోవడానికి, లేదంటే ఇంతకు మించి దిగజారిపోవడానికి ఏం లేదు కదా! ఆల్రెడీ వి ఆర్ ఇన్ మిడిల్ క్లాస్. మనకొచ్చిన దాంట్లో బ్రతకడం, మనకొచ్చిన దాంట్లో సాటిస్ఫై అవ్వడం తప్ప, మనకుండే కోట్ల ఆస్తులేమీ లేవు, వందల ఎకరాలు లేవు. మరి ఇంకెందుకు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మంచి నిర్ణయాలు, చెడ్డ నిర్ణయాలు లేవు అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే, డెసిషన్ తీసుకోకుండా డిస్కషన్ చేస్తాడు చూసావా? ఆడి దగ్గర ఎప్పుడు ఫెయిల్యూర్ తిరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆడు డిస్కస్ చేస్తా ఉంటాడు. ఒకసారి చేస్తే పర్లా, 2 సార్లు చేస్తే పర్లా. కానీ అదే పని మీద ఉంటాడు. కనిపించిన ప్రతి ఒక్కడికి, "అరె! నేను ఇలా చేయాలనుకుంటున్నాను. మరి ఎలా ఉంటదంటావు? ఎలా ఉంటదంటావు? ఏం చేస్తే బావుంటదంటావు?" ఇదే పని మీద ఉంటాడు. ఎందుకంటే ఆడికి కావాల్సింది అవతలోళ్ళ దగ్గర నుంచి ఔట్‌పుట్స్ కాదు. ఈడికి భయంగా ఉంది ఆ నిర్ణయం తీసుకోవాలంటే. సో, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి 10 మంది దగ్గర తిను ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నాడో, ఆ నిర్ణయం గురించి డిస్కస్ చేస్తా ఉంటాడు. సో, అక్కడే ఫస్ట్ ఫెయిల్యూర్‌ని ఫేస్ చేసాడు. ఇంకా దాని నుంచి అస్సలు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, అది కేవలం నీ శక్తి సామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి ఉంటది. ఇప్పుడు నేనున్నాను. ఒక ఉద్యోగం మానేసి, నాకు నచ్చిన దాంట్లోకెళ్ళాలనుకున్నప్పుడు, అసలా నచ్చిన దాంట్లోకెళితే, నేను తినటానికి గానీ, ఉండడానికి గానీ, నా ఫ్యామిలీకి గానీ సరిపడా నేను సంపాదించుకోగలనా లేదా? ఎవరిని కష్టపెట్టకుండా నేను దాంట్లో సస్టైన్ అవ్వగలనా లేదా? ఒకవేళ ఒక 2, 3, 4 సంవత్సరాలు కష్టపెట్టినా సరే, తర్వాత నేను మంచి లైఫ్ చూపించగలనా లేదా అనేది నా బుద్ధి బలం, నా మనోబలం, నా కండబలం మీద ఆధారపడి ఉంటది. అంతేగాని నేనెళ్ళి పలానా సుబ్బారావు దగ్గర కూర్చొని, అంటే సుబ్బారావు గారు ఇప్పుడు మనం ఇదంతా మానేసి టక్‌మని ఈ ఫీల్డ్‌లోకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎలా ఉంటదంటారు? నాకేమో బానే ఉంటదనిపిస్తుంది. బానే ఉంటదంటారా? అని నువ్వు అడుగుతావు. ఆయనేమంటాడో తెలుసా? "ఆ! బాగా ఒళ్ళు కొవ్వెక్కింది నీకు. ఇప్పుడు ఉద్యోగాలయి బా చేసుకుంటున్నావు. నెలకొక 60, 70,000 సంపాదింతున్నావు. ఎందుకురా నీకు ఇయన్నీనా? చివరికి ఎవడైనా కష్టపడి దేని గురించో తెలుసా? డబ్బుల గురించే. ఆ డబ్బులు మరి నీకిప్పుడు వచ్చేత్తన్నాయి కదా! నువ్వింకా ఎళ్ళడం ఎందుకు? పలానా, పలానా, పలానోడు కొడుకున్నాడు కదా! సేమ్ ఇలాగే నువ్వు చేసినట్టే సాఫీగా ఎళ్తున్న ఉద్యోగంలో నుంచి పక్కకెళ్ళిపోయి ఏదో పీకేద్దాం, ఊడబొడిచేద్దాం అనుకున్నాడు. ఇప్పుడేమైంది తెలుసా? ఆళ్ళ బాబు అప్పుల పాలయిపోయాడు. ఈడేమో ఇంకేం తోచక, ఏ దిక్కు లేక ఉన్న ఉద్యోగం పోయి ఊళ్ళోకొచ్చి గేదెలు మేపుకుంటున్నాడు. అవసరమా నీకు? అంటాడు. ఆ సుబ్బారావు చెప్పింది మంచిదే. ఎందుకంటే అది సుబ్బారావు మెంటాలిటీ. ఆయన అది మాత్రమే ఆలోచించగలడు కాబట్టి, ఆయనకొచ్చిన ఆలోచన బట్టి నీకో సలహా ఇచ్చాడు. కానీ నువ్వు సుబ్బారావు కాదు కదా! నీకొక ఎక్స్‌ట్రీమ్ పాయింట్ ఉంది కదా! నీ శక్తి సామర్థ్యాలేంటి? అసలు నీ దమ్మేంటి? అసలు నువ్వేంటి? నీ కథేంటో నీకు తెలుసు కదా! ఒక గోదావరి దాటి ఆ పక్కకెళ్తే ఒక మంచి ట్రెజరీ ఉంది. ఆ ట్రెజరీని నువ్వు పట్టుకుంటే, అంటే ఆ సంపదను నువ్వు పట్టుకుంటే నీ లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నప్పుడు, మూర్ఖత్వంగా ఆలోచించి దూకేసినోడు ఎళ్తే సక్సెస్‌ని పట్టుకొనొస్తాడు. లేదు ఆడికి ఈత రాదు అన్న విషయం కూడా మర్చిపోయి దూకేసాడనుకో, కొట్టుకుపోతాడు. చివరన ఏదన్నా కొమ్మో, లేదంటే ఏదో ఒక చెట్టో దొరికిందనుకో పట్టుకుని బతుకు జీవుడా అంటూ గట్టెక్కి బతికి బట్టకడతాడు. లేదనుకో పోతాడు. దరిద్రం వదిలిపోద్ది. కానీ గట్టు మీదే కూర్చొని, ఆ పక్కన ఇదుందంట, అది అమ్మితే ఎంతొత్తదంటారు? అంటే ఒక 2,00,00,000 వస్తదా? 2,00,00,000 వస్తే ఇప్పుడు మనకేమో 1,50,00,000 అప్పులున్నాయి. ఇంకో 50,00,000 అంటే ఇప్పుడు దాని గురించి నేను రిస్క్ చేయాలా?
50,00,000 మిగులుతుంది కదా! అసలు చేద్దామా వద్దా? అసలు దూకితే ఒకవేళ దూకిన తర్వాత దాంట్లో మొసలుంటే, అయ్య బాబోయ్! అసలు దూకిన తర్వాత ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి నిజంగానే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కొట్టుకెళ్ళిపోతే? ఇలాంటియన్నీ ఆలోచించ కూర్చున్నావనుకో, ఆల్రెడీ నువ్వు లోపల చచ్చిపోతున్నట్టే. ఎందుకంటే మెంటలొచ్చేస్తా ఉంటది. దానివల్ల బ్లడ్ ప్రెషరు, హార్ట్ బీటు, మధుమేహం, ఆ మేహం, ఈ మేహం వచ్చేసి ఆరోగ్యం సంకనాకిపోద్ది. అదే దూకి పెడదొబ్బామనుకో, అయితే కొట్టుకుపోతావు. లేదు సచ్చిచెడు అవతల కొట్టుకెళ్ళి ట్రెజరీ పట్టుకుంటావు. లేదా ఎండ్‌కొచ్చేస్తావు. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తావు. అంతే తప్ప ప్రాణాలైతే పోవు. కానీ దూకకుండా అదే గట్టు మీద కూర్చొని కాలయాపన చేసి జుట్టు పీకేసుకున్నావనుకో, ఫస్ట్ ఆరోగ్యం పాడైపోద్ది. ఆ ట్రెజరీ కాదు కదా! ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదనలో నుంచి మళ్ళీ నీ ఆరోగ్యాన్ని మళ్ళీ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ బాగు చేసుకోవడానికి ఎక్స్‌ట్రా డబ్బులు పెట్టాల్సుంటది. అందుకే నేను చెప్పేదేంటంటే, ఏదో చదివేస్తేనో, ఎక్కడో చూసేస్తేనో, ఎక్కడో ఇన్‌స్పైర్ అయిపోతేనో నువ్వు సక్సెస్‌ఫుల్ నిర్ణయం తీసుకోలేవు. అన్నిట్లికంటే బుల్‌షిట్ అంటే గేదె పేడలాంటి విషయం ఏంటంటే, ఇక్కడ మంచి సక్సెస్‌ఫుల్ నిర్ణయం అనేది ఉండదు. రతన్ టాటా గాని, అనిల్ అంబానీ గాని, లేదంటే ఇంకొకళ్ళు గాని వాళ్ళేదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులున్నా సరే, ఆళ్ళు చాలా ప్రాజెక్టుల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. లక్షలు, వేల కోట్లుంటాయి. చిటికేస్తే ఐఐటీ నుంచి టాపర్స్ వచ్చి ఉద్యోగం చేయడానికి రెడీగా ఉంటారు. టాప్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. అయినా సరే ఆళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే, అంతే ప్రతీదీ సక్సెస్‌ఫుల్ నిర్ణయం అయిపోతే గనక ప్రతి ఒక్కడు బిల్ గేట్స్ అయిపోతాడు. ప్రతి ఒక్కడు అదానీ అయిపోతాడు. ప్రతి ఒక్కడు సుందర్ పిచ్చై అయిపోతాడు. ఇక్కడ అందరూ సక్సెస్‌ఫుల్ మ్యాన్సే ఉంటారు. ఓడిపోయినోడు లేదంటే చెడిపోయినోడు ఎవడో ఉండడు కదా! ఆళ్ళలా కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టిన తర్వాత దాంట్లో నుంచి ఏదో ఒక దారి దొరుకుతది. ఆ దారి దొరికిన తర్వాత దాన్ని సాలిడ్‌గా క్రియేట్ చేస్తారాళ్ళు. నీకు అర్థమైందా ఇప్పుడు? అందుకని ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు గానీ, చూసే ప్రతి ఒక్కళ్ళకి ఒక నిర్ణయం దగ్గర ఆగిపోయి ఉంటారు. అలా ఆగిపోవద్దు. నేనెందుకు చెప్తున్నానంటే, ఓటమి అనేది నిర్ణయం తీసుకోకపోవడంలో ఉంటది. గెలుపు అనేది నిర్ణయం తీసుకొని, కళ్ళు మూసుకొని కసిగా కష్టపడడంలో ఉంటది. ఈ రెండే ఉంటాయి. ఈ రెండిట్లో మంచి, చెడులు ఉండవు. అందుకని నేను చెప్పేదేంటంటే, నిర్ణయం తీసేసుకో. ఏదైతే అదే అవుద్ది. ఒకవేళ అవ్వలేదా? ఇప్పుడు ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ కంటే నువ్వు కిందకి ఎట్టి పరిస్థితిలోని దిగజారిపోవు. ఇది మాత్రం నా అష్యూరెన్స్. ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత, కొన్ని స్ట్రగుల్స్ తర్వాత ఒక లైన్ దొరుకుతది. నీకో దారి దొరుకుతది. ఆ దారి పట్టుకున్నావా, తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు అర్థమైందా? సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా అనేది ఎవరైనా చెప్తే, దానికంటూ ఒక ఫార్ములా ఉందని ఎక్కడైనా మీకు కనిపిస్తే, ఆడిని ఉరికించి కొట్టండి. ఎందుకంటే ఇక్కడ ఫార్ములాస్ ఉండవు. రాజమౌళి సరైన నిర్ణయం 'బాహుబలి' మాత్రమే అనుకునుంటే గనక, అప్పుడెప్పుడో సీరియల్ నుంచి మొదలుపెట్టి ఉండడాయన. సీరియల్ నుంచి మొదలుపెట్టి ఒక్కోటి తీసుకుంటూ వచ్చి సినిమాలు తీశాడు. సినిమాలు తీసుకుంటూ వచ్చిన తర్వాత, ఒకవేళ ఆయనకి 'మగధీర'లో ఇది సరైన నిర్ణయం కాదు అనిపించుండొచ్చు. 'ఏగా' సినిమాలో సరైన నిర్ణయం కాదు అనిపించుండొచ్చు. 'బాహుబలి' తర్వాత వచ్చిన తర్వాత కొట్టిన హిట్ ఏదైతే ఉందో, అమ్మ ఇది కదా మన సరైన నిర్ణయం. ఇంతకు ముందు తీసుకున్నయన్ని సరైన నిర్ణయాలు కాదు అనైనా అనుకోలేదు. దూకేశాడు. సీరియల్‌లో వచ్చింది. నేను సీరియల్ చేయను. నేను సినిమా డైరెక్టర్‌ని కదా! నా దగ్గర 'మగధీర', 'బాహుబలి', 'ఏగా', 'మర్యాద రామన్న' లాంటి పెద్ద స్టోరీ లైన్స్ ఉన్నాయి. మనం తప్పుడు నిర్ణయం ఇది అసలు సీరియల్‌లోకెళ్ళటం అనేది అని చెప్పి ఆయన సీరియల్ తీయకపోయిండుంటే, ఈ పాటికి ఆయన ఎక్కడో ఉండేవాడు. మనకే అలాంటి గొప్ప సినిమాలు కనిపించి ఉండేవి కాదు. కానీ ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. సీరియల్‌లో ఇంకోటో నాకు తెలీదు. నేను అనుకున్న దాంట్లో ఇది చేస్తే అట్‌లీస్ట్ నాకు ఏదో ఒకటి జరుగుతది అని చెప్పేసి దూకేశాడు. సీరియల్ దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పుడు వరల్డ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడిగా నిలబడ్డాడు. ఇండియన్ సినిమాని అలా పైకెత్తి ఒక స్టేజ్‌లో నుంచోబెట్టాడు. నీకు అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడు. ఇక్కడ కేవలం నిర్ణయం తీసుకున్నోడు మాత్రమే సక్సెస్ అయినట్టు. ఎవడైతే నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆలోచించి, ఇంకా మదన పడిపోయి, ఇంకా జుట్టు పీకేసుకుంటూ ఉంటాడో, ఆడు ఎప్పటికీ దాంట్లో నుంచి బయటికి రాలేడు. పైపెచ్చు అంటే ఎక్స్ట్రా బోనస్‌గా ఫస్ట్ హెల్త్ పాడైపోద్ది. చెయ్యాలంటే చెయ్యి.
లేదంటే వదిలేసే దాని గురించి ఆలోచించుకో. ఇప్పుడున్న లైఫ్ బాగుంది కదా! గడిపేసేయి హ్యాపీగా. ఇంకొకసారి నీ సెర్చ్‌లో, నీ యూట్యూబ్ సెర్చ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్‌లో గానీ, గూగుల్‌లో గానీ, లేదంటే నీ మైండ్‌లో గానీ, సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా అనేది దయచేసి టైప్ చేయకు. ఒక ఆలోచన నీ మైండ్‌లోకొస్తే, ఆ ఆలోచన గురించి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, దాని గురించి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటే తీసేసుకో. ఎలా జరిగేది అలా జరుగుద్ది. అర్థమైందా? ఇంకొకసారి చూడు క్లారిటీ వస్తది. ఇప్పుడు నువ్వున్న ఇబ్బందిలో నుంచి నిర్ణయం తీసుకుందామా? వద్దా? ఇది మంచిదా? కాదా? ఇది కరెక్టా? కాదా? అసలు తీసుకుంటే ఏమవుతది? అయ్యబాబోయ్! ఏదన్నా అయిపోద్దేమో అనే డైలమాలోంచి బయటికి రావాలి అనిపిస్తే ఇంకొకసారి చూసి వీడియో అయిన వెంటనే ఒక గంట ప్రశాంతంగా కూర్చొని నిర్ణయం తీసేసుకో. చూసుకుందాం.